హాయ్ అండి, వెల్కమ్ టు ప్రసన్నాస్ కుజిన్. నేను మీ ప్రసన్న. ఈరోజు మన రెసిపీ హెల్దీ యాపిల్ కేక్. మైదా యూజ్ చేయకుండా, ఓవెన్ లేకపోయినా ఎంతో ఈజీగా ఇంట్లోనే సాఫ్ట్ యాపిల్ కేక్ చేసేసుకోవచ్చండి. రెసిపీ ఎలా చేయాలో చూసే ముందు నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. యాపిల్ కేక్ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం నేను 3 యాపిల్స్ తీసుకున్నానండి. యాపిల్స్ చిన్నగా ఉంటే కనుక 4 యాపిల్స్ తీసుకోవచ్చు. యాపిల్స్ని చెక్కు తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక నిమ్మకాయ పిండుకుని కలుపుకోండి. అప్పుడు ముక్కలు నల్లగా అయిపోకుండా ఉంటాయి. మిక్సీ జార్లో యాపిల్ ముక్కలు వేసుకోండి. తర్వాత ఇందులో 1 కప్పు బెల్లం తురుము వేసుకోండి. 1/4 కప్పు నూనె వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మీకు కావాలంటే కరగబెట్టిన వెన్న అయినా వేసుకోవచ్చండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో 2 కప్పులు గోధుమ పిండి వేసుకోండి. మీరు కొలత కోసం ఏదన్నా ఒక గిన్నె తీసుకొని దాంతోనే అన్నీ కొలుసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి, 2 చిటికెళ్ళు ఉప్పు, టీ స్పూన్ బేకింగ్ పౌడర్, ఇంకా 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోండి. ఇలా కలిపేసుకున్నాక మనం పేస్ట్ చేసుకున్న యాపిల్ని వేసుకుని కలుపుకోండి. చూడండి, ఇలా కలిపేసుకున్నాక 1/4 కప్పు పాలు తీసుకొని కొంచెం కొంచెం పోసుకుంటూ కన్సిస్టెన్సీ చూసుకుంటూ కలుపుకోండి. నాకు 1/4 కప్పు పాలు సరిపోయాయండి. కన్సిస్టెన్సీ చూడండి, ఇలా ఉండాలి. మీకు చాలా పోతే కనుక ఇంకొంచెం పాలు కలుపుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్లో ఆయిల్ రాసుకుని ఇలా బటర్ పేపర్ కట్ చేసుకొని పెట్టుకోండి. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే కనుక ఏదన్నా పేపర్ తీసుకొని దానికి కంప్లీట్గా ఆయిల్ అప్లై చేసి బటర్ పేపర్ బదులు యూజ్ చేయొచ్చు. ఇలా బటర్ పేపర్ పెట్టేసుకున్నాక కేక్ బ్యాటర్ని పోసుకోండి. 2-3 టైమ్స్ ట్యాప్ చేసుకోండి. స్టవ్ మీద బాండీ పెట్టుకొని శాండ్ కానీ సాల్ట్ కానీ వేసి స్టాండ్ పెట్టి ఒక 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకోండి. తర్వాత గిన్నె పెట్టి మూత పెట్టి స్టవ్ సిమ్లో పెట్టుకొని 45 నుంచి 50 నిమిషాలు బేక్ చేసుకోండి. అరగంట తర్వాత మధ్యలో చెక్ చేసుకోవాలండి. నాకైతే 45 మినిట్స్ పట్టాయి. చూడండి, మన కేక్ బాగా బేక్ అయిపోయింది. ఇప్పుడు పూర్తిగా చల్లారనివ్వండి. కేక్ పూర్తిగా చల్లారాక ఇలా డీమోల్డ్ చేసుకోండి. చూడండి, మన కేక్ ఎంత స్పాంజీగా వచ్చిందో. ఇప్పుడు మీకు కావాల్సినట్టు డెకరేట్ చేసుకోవచ్చు. అంతేనండి, హెల్దీ ఇంకా సాఫ్ట్ యాపిల్ కేక్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ.